ప్రజెంట్ నేను ఇప్పుడు కాటేపల్లి బీచ్ దగ్గర ఉన్న సెంటర్ లో. సో 4 పెద్ద బాటిల్ తీసుకున్నాం. ఇది వచ్చి ఊరగాయ, స్పీకర్ బాక్స్ అండ్ వెనకాల వచ్చి ఒక 3 కూలింగ్ వాటర్ క్యాన్స్ అయితే ఉన్నాయి. సో కాటేపల్లి బీచ్ అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ అంతా కలిసి అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నాం అందరం. అలా లైన్ వల్ల మేమైతే చాలా లోతుగా మునిగాం. అసలు చాలా బాగున్నాయి, వాటర్ చూడండి క్లియర్గా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా పేరు ఇక్బాల్, నేను యూట్యూబ్లో ట్రావెల్ వీడియోస్ చేస్తుంటాను. సో ఈ రోజు అయితే మేము బీచ్కి వెళ్తాం, నేను ఫ్రెండ్స్ అంతా. సో ఇప్పుడు వెళ్ళేది మా I-20 వెహికల్లో. ఇంకా టోటల్ మేము 22 నెంబర్స్ అయితే వెళ్తున్నాం బీచ్కి అయితే. సో వెళ్తుంది I-20లో. ఇంకా మేము 3 ఉన్నాం ఆల్రెడీ. సో ఇస్మాయిల్ వెహికల్ అయింది, ఇబ్రాహీము మామో హాయ్ బోల్ మామో. ఓకే ప్రజెంట్ మనమే డ్రైవింగ్, ఇంకా నేరుగా ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. ప్రణయమా తెలుసునా నీకైనా గుండెలో నా బలం శాపం రూట్ తెలియకుండా ఏడబడితే ఆడ తోలుతున్నాడు పొలాల్లో. కొంచెం అయితే ఆటోని గుద్దేసేవాడు. రూట్లు అయితే పర్వాలేదు, బాగున్నాయి చూడడానికి. ఇది మొత్తం క్లియర్, మట్టి రోడ్ ఎక్కువ శాతం ఉంది కానీ రోడ్ అయితే బాగుంది. పక్కన వచ్చి ఎన్ని పోర్ట్స్ సంబంధించిన ఏరియా ఇదంతా. సో ఆ నుంచి పక్కనే మా బీచ్ అయితే కాటేపల్లి బీచ్. ఇది కాకపల్లి నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే ఇంకా మా ఫ్రెండ్ అయితే పాటలు అయితే చింపేస్తున్నాడు వాయిస్తో పాడుతూ. వ్యూ అయితే చాలా బాగుంది నుంచి చూడడానికి. అయితే రోడ్ చూడండి, అసలు సముద్రం మధ్యలో రోడ్ అని వచ్చింది, అసలు హైలైట్ ఇది. ఇంకా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తున్నారు, మనకు లేట్ అయ్యా. ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చిన మన ఇది I-20. సో ఇది కూడా మన వాళ్ళదే స్విఫ్ట్. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంకా మన బైక్ లో కొంతమంది, ఇంకో కార్లో కూడా రావడం అయితే సెకండ్ టైమ్. సో మా ఫ్రెండ్స్ అంతా ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. సరే చూద్దాం ఈ వ్యూ ఎలా ఉందో బీచ్. సో వీళ్ళంతా ఇంకా మా బ్యాచే, మా ఫ్రెండ్స్ అందరూ నాగర్ గౌస్ ఇంకంతా ఆల్రెడీ చూసుంటాం. ఇంకో యూట్యూబర్ యూట్యూబ్ బడా వీడియో పెడుతున్నా, హీరో తాత లవర్ బాయ్ ఉండాలి, అదో లవర్ బాయ్. బీచ్ అయితే చాలా బాగుంది. ఇది కాటేపల్లి బీచ్. ఇది ఇప్పుడు తినడానికి అయితే ప్లేస్ చూసుకుంటున్నాం. బ్యాక్ చెస్ట్ చూసారు కదా, క్లీన్ చేసుకోవాలి కొంచెం ఈడ, లేకపోతే వేరే ప్లేసా. అంతా చెత్తగానే ఉంది ఎక్కువ శాతం. ఎక్కడ కూర్చోవాలి, సో ప్లేసెస్ అయితే చూసుకుంటున్నాం. ఫస్ట్ చూసుకొని అయితే వెళ్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఏ పాములు ఉంటాయి పురుగులు ఉంటాయో తెలీదు. వ్యూ అయితే సూపరు. ఇక్కడ ఎక్కువ శాతం ఎవరు రారు, ఎక్కువ వెళ్ళేది మాత్రం కోడూరు అండ్ మైపాడు బీచ్కి అయితే వెళ్తారు. సో ఇక్కడైతే ఒకటి ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కొంచెం ఫ్రీగా తిరగడానికి అయితే వస్తారు. ఇక్కడ ఎక్కువ శాతం ఎవరు మునగరు. అయితే వాటర్ అయితే చాలా బాగున్నాయి, బ్లూ కలర్లో చూడడానికి. డస్ట్ ఏం లేదు. లాస్ట్ టైం అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. ఈసారి అయితే వెళ్ళి మునగొచ్చు. జనాలు అయితే ఎక్కువ లేరు. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి తిరుగుతున్నారు ఏ ప్లేస్ లేవని చూడడానికి. చేపలు పట్టే వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అలా నెట్స్ ఉన్నాయి కదా. సో టోటల్ మనం వచ్చి ఒక 20 నుంచి 22, 23 మెంబర్స్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ మొత్తం పార్టీ చేసుకోవడానికి. పార్టీ అంటే అదేం లేదు. సో అందరు కలిసి అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా కలిసి డబ్బులు వేసుకొని మనిషి కొంత ఫుడ్ నేను రెడీ చేసుకుంటారు. ఈసారి అయితే ఆర్డర్ ఇచ్చి అయితే తెచ్చుకున్నాం. సో ఫుడ్ తీసుకొస్తున్నారు, ఇంకా మనుషులు అయితే చాలా మంది రావాలి. సో ప్రజెంట్ మనం ఫ్రెండ్స్తో అయితే తిరుగుతున్నాం బీచ్ దగ్గర. అయితే వ్యూ అయితే చాలా బాగుంది. అంటే ఇక్కడ నేను సెకండ్ టైం కూడా రావడం. ఇది వచ్చి కాటేపల్లి. ఇక్కడ ఎక్కువ మంది రారు, తక్కువ మంది వచ్చి చూసే బీచ్ ఇది. వేయండి రే తీసుకున్నా. స్టార్టింగ్ కాడుకో నా వీడియో. అయిపోయింది. వీడిదే కోట్.
బీచ్ కాడి నుంచి వచ్చి ఇప్పుడు థమ్స్అప్ కోసం వచ్చాం. ఇందాక వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాం కూలింగ్ ఎక్కడానికి. 200 గ్రామ్ 200 గ్రామ్. సో ఇది వచ్చి చూడడానికి బాగుంది కదా, ఇది పొడి ఇది చేసేది. ఇది ఒక 200 గ్రాములు తీసుకున్నాను తినడానికి ఇక్కడ. తీసుకుని అయితే వెళ్తున్నాం. 4 పెద్ద బాటిల్ తీసుకున్నాం. ఇది వచ్చి ఊరగాయ, స్పీకర్ బాక్స్ అండ్ వెనకాల వచ్చి ఒక 3 కూలింగ్ వాటర్ క్యాన్స్ అయితే ఉన్నాయి. సో బీచ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి థమ్స్అప్ కోసం వచ్చాం. ఇంకా అందరూ వెళ్తే ఒక్కొక్క వస్తువు తీసుకుని అయితే వెళ్తున్నాం బీచ్ సైడ్. ఇంకా ఒక ప్లేస్ తీసుకున్నాం, ఒక మంచి ప్లేస్ చూసి కూర్చొని ప్రశాంతంగా తినాలి. ఎంజాయ్ కోసం స్పీకర్ బాక్స్, లవర్ బాయ్ చేస్తాలే లవర్ బాయ్. సో ఇప్పుడు 5 కిలోల మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. సో ఇదే సో అందరూ అయితే లైన్ అయితే కూర్చున్నాం. ఒక 3 కూలింగ్ వాటర్ క్యాన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి కర్రీస్, బిర్యానీ, సో కాటపల్లి బీచ్ అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ అంతా కలిసి అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నాం అందరం. మటన్ బిర్యానీ, ఇంకా అందరు పాటలు పెట్టి అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ ఒక్కొక్కరు డాన్స్ చేస్తాం. రా 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 ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజు ఏంది గుడ్లు అప్పగించి నువ్వేందయ్యా పూల సొక్క మీద మీద కొత్తున్నావా? ఇదిగో ఎవరు తోసుకోకండి, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే ఇక నేరుగా మునగడానికి అయితే బీచ్లో వెళ్ళిపోయాం. అలా లేవు కదా, చాలా లోతుకి అయితే వెళ్ళాము మేము. అంటే ఫ్లాట్గా ఉంది, ఇసుక కూడా చాలా గట్టిగా ఉంది. అందుకని చూడండి ఎంత లాంగ్లో మునుగుతున్నాం కానీ ఫ్రెండ్స్ అంతా ఒకే దగ్గర గ్రూప్ లాగా. సో చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాం. ఈరోజు మాత్రం హైలైట్ ఫుల్గా తినేసి. సో ఇంకా ఫుల్ వాటర్ చాలా బాగున్నాయి, వెచ్చగా ఉన్నాయి. సో మునగడానికి చాలా బాగుంది. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతా ఒకరొకరి మీద కొట్టుకొని పడి అబ్బా ఎందుకులే చెప్పాలంటే. ఇంకా చివరికి అయితే మా ఫ్రెండ్ ఒక అతనిది బర్త్డే ఉంది. సో అతని కేక్ అయితే కోస్తున్నాం ఇక్కడ. ఇంకా సెలబ్రేట్ అని చిన్నదే కేక్ వాళ్ళే తెచ్చారు. సో ఇంకా కేక్ వేసి చిన్నగా ఎంజాయ్ చేసి అయితే ఇంకా అందరూ ఇంటి నుంచి ఇంకా బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోతాం ఇంటి నుంచి నేరుగా. సో టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 5 కావాల్సి వస్తుంది. సో అందుకని మేము తొందరగా బయలుదేరి ఇంకా ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చద్ది అని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.